సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి రావడం గల కారణం ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో కొందరు గంజా వ్యాపారస్తులు గంజా వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు గడిచిన చాలామంది కొంతమంది మా సోషల్ మీడియా మిత్రుల్ని బెదిరిస్తున్నారు. బెదిరించడే కాదు, మీరు బయటకు వస్తే కొడతాం చంపుతామని చెప్పి బెదిరిస్తున్న ఒక సంఘటన దాని మీద ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం. అయితే ముఖ్యంగా ఏందో చూస్తే అయ్యన్న పాత్రుడు వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఏమంటాడంటే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని ఎవరినో బెదిరించని చెప్పి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మేము అదే చెప్తున్నాం. మేము ఏదైతే గంజా వ్యాపారం చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా నాయకులను బెదిరిస్తున్నారు, మా పార్టీ సోషల్ మీడియాను బెదిరిస్తున్నారు, అందరిని కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడానికి రావడం జరిగింది. అయితే ఇందాక ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన పని ఒకటి, విమర్శలు ఒకటి. వచ్చిన పని చూడట్లేదు. ఆయన వచ్చి ఏమన్నాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ గారి దొంగ అంటాడు, అలాగే 420 నాకడుగులు సీఎం అంటాడు, అలాగే ఎమ్మెల్యే పందికమాలి సన్నాసిన కొడుకు అంటాడు. అసలు ఆ ఎన్నిపత్రుడు వచ్చిన పని ఏంటో ఇక్కడ మాట్లాడే పని ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో పందికమాల సన్నాసిన కొడుకు ఎవడన్నాడంటే అది అయ్యన్న పత్రుడు. ఎవడే తెలియదు. వచ్చిన పని నువ్వు చూసుకోవడం అనేసి ఎమ్మెల్యే పందికమాలి సన్నాసిన కొడుకు, మరి సీఎం గారి దొంగలు ఎవరు? అసలు ఈరోజు రాష్ట్రంలో దొంగలు ఎవరు? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు అయ్యన్న పత్రుడు చంద్రబాబు కాదని అడుగుతున్నా. 420లో ఎవడని అడిగితే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 420 నా కొడుకులు ఎవడంటే అయ్యన్న పత్రుడు చంద్రబాబు అని ప్రతి ఒక్కటి చెప్తారు. ఈ మమ్మల్ని విమర్శిస్తావు నువ్వు. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తావు అంటే ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి కనుక ఏదో రచ్చ చేయాలి. టౌన్లో అమ్మబాబు అయ్యన్న పత్రుడు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ మీద కంటే ఒక ఊపు వస్తుంది. ఏంటి ఊపోది? ఇంక నీ ఊపేది లేదే, అయిపోయింది. ఇంక ఊపడానికి ఇంకేం లేదు. కానీ నువ్వు అందాక పడుకో. ఏమంటాడంటే ఇక్కడ పోలీసులు అంటాడు విపరీతమైన విమర్శలు. అధికారులకు వస్తే ఫుట్బాల్ ఆడతాడంటే పోలీసుల్ని. ఎంత దారుణం సార్ అది. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోలీసులు ఏ విధంగా విమర్శిస్తారో మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫుట్బాల్ ఆడతాడండి పోలీసుల్ని. ఒకటే తెలుసుకోవాలి అయ్యన్న పత్రుడు, పోలీసులు కానీ తలుచుకుంటే నీకు ఫుట్బాల్ ఆడడం వచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆ పోలీసులు కానీ తలుచుకుంటే అబిస్ సెంటర్ నుంచి గొడ్డలు తీసుకుంటే ఇక్కడ వరకు ఒక పోలీస్ స్టేషన్ వరకు ఫుట్బాల్ ఆడతారు పోలీసులు. అది కానీ తలుచుకుంటే అది మర్చిపో. నువ్వు ఎలాంటి ఎప్పటి నుంచో నువ్వు పోలీసుల మీద చేస్తుంటే పెద్ద వీరుడిని సూర్యుని అనుకుంటావు, కానీ వాళ్ళు కానీ ఒక తెలుసుకుంటే 5 నిమిషాల్లో నేను కొట్టే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా తెచ్చుకోకని చెప్పి మరి ఈ విధంగా అంటే ఇంకోటి అంటాడు 3 నెలలు వార్నింగ్ వస్తుంది, 3 నెలలు గవర్నమెంట్ వచ్చేస్తుంది, మీ ఎందుకు చూస్తానని చెప్పి ప్రతి వాడు చెప్తాడు. మీ ద్వారా చెప్తున్నా అయ్యన్న పత్రుడికి, నువ్వు ఇంటి గోడ మీద రాసుకో, మరో 3 నెలలు అధికారులకు వస్తాను రాసుకో, రోజు ఉదయం వచ్చి చూడు ఉందో లేదో, చెరిగిపోతే మరి రాసుకో. నీ జీవితాంతం అలా రాసుకోవడం తప్ప నువ్వు అధికారంలో వచ్చే ప్రసక్తి లేదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నావు. ఇలాంటి బెదిరింపులు అయ్యి చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా ప్రజలు ఊరుకోరు, పోలీసులు ఊరుకుంటారేమో కానీ ప్రజలు ఊరుకోరని సంగతి మరి ఈ విధంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. వ్యవస్థలను మేనేజ్ చేయడం గురించి మాట్లాడితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని వ్యవస్థలుగా మార్చి ఏ విధంగా దోచుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఈ విధంగా మాట్లాడడం కాదు. ముఖ్యంగా ఏంటంటే నీ ఉద్దేశం ఏంటంటే అయ్యన్న పత్రుడు వెనకాల రౌడీలు అన్నారు, గూండాలు అన్నారు, మేము ఏం చేసినా చెల్లుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము దౌర్జన్యం చేయొచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని దౌర్జన్యం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు తప్ప ఆ రోజులు పోయినా అయ్యన్న పత్రుడు గుర్తెచ్చుకో. ఈరోజు ఎవడు చేతకనాలు లేడు. ప్రతి ఓడి వెనకాల 10 మంది సభ్యులు, కుటుంబ సభ్యులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నువ్వు ఏదో 89లో 94లో ఏదో రౌడీ చేసావు ఇప్పుడు చేస్తా అంటే మాత్రం ఎట్టి బస్సులు కూడా ఏ విధంగా ఉంటుందంటే ఒకటే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా అయ్యన్న పత్రుడికి, నువ్వు మా పార్టీ నాయకుల మీద కానీ ఏదో దౌర్జన్యం చేస్తే నువ్వు కానీ మీ వాళ్ళు కానీ పిచ్చి కుక్కని ఏ విధంగా కొడతారో అదే విధంగా కొట్టే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటావని చెప్పి సందర్భంగా అయ్యన్న పత్రుడికి చెప్తున్నాను. ఇప్పుడే అంటే ఇదంతా ఒకటే. ఆయన మ్యాప్ ఏంటంటే నిన్ననే చూసాం, సుమారుగా ప్రెస్టేజ్గా సుమారుగా 5 కోట్లు 7 కోట్ల రూపాయల వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి రోడ్లు ఇస్తే దాని మీద స్టే తెచ్చావు. సుమారుగా 38 వర్కుల మీద స్టే తెచ్చావు. దేవుడి దయ వల్ల మరి ఆ 35 వర్కులు చేసాం కానీ సరిపోయింది కదా. అంటే ఇదంతా కూడా ప్రజలకు తెలిసింది. ఇప్పటికే అయ్యన్న పత్రుడు స్టేలు తెచ్చాడు, రోడ్లు అయినట్లేదు అని చెప్పి ప్రజలందరూ తెలుసు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈరోజు ఇది కొత్త నాటకం పడుతున్నాం. ఇదంతా కూడా ఒకటే మీ ద్వారా ఇప్పుడే మన ఎస్సీ గారిని కోరుతున్నాను. ఈరోజు ఎవరైతే గంజా వ్యాపారస్తులు ఉన్నారో మరి ఇళ్ళకి పంపిస్తున్నారు, కానీ ఇల్లు సోదాలు కూడా చేయాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుతున్నాం. ఇళ్ళల్లో కూడా వాళ్ళ ఇళ్ళల్లో చాలామంది ఇళ్ళల్లో గంజాయి ఉంది, గంజా స్టాక్ వేసుకున్నారు. బళ్ళు మీద వెళ్తే బళ్ళలో కూడా గంజాయి ఉంది. వెంటనే ఎట్టి బస్సులు కూడా ఇళ్ళ సోదాలు కానీ బళ్ళు సోదాలు చేసి వెంటనే ఎవరైతే గంజా వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా మరి సీఏ గారిని కోరుతున్నాను. సీఏ గారు ఇప్పుడు లేరు, మరి రాత్రే ఎక్కడ పైకిరేపట్ల ఇన్సిడెంట్ జరిగింది కనుక రాత్రి వెళ్ళిపోయారు కనుక మళ్ళీ మరి వచ్చి సీఏ గారికి రికమెండేషన్ ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఎట్టి బస్సులు కూడా చివరిగా చెప్తున్నాను అయ్యన్న పత్రుడికి,
నువ్వు ఎన్ని జిమ్మికలు చేసినా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారన్న సంగతి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మరొక 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్.